దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మరొక శ్రేష్టమైన ఈ పునరుద్ధానపు యొక్క దినములో మనం దేవుని కలిసి దేవుని మహింపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. దేవా, ఈ సమయంలో మీ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. వాక్యము మీది, మాట్లాడేది మీరు. దేవా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి సహాయము చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 21వ వాక్యం వరకు రాయబడిన ఒక ఉపమానం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు ఆనాడు జనసమూహములు ఆయన్ని వెంబడిస్తూ వస్తూ ఉన్నారు. ఆ వెంబడిస్తూ వస్తున్నప్పుడు ఆ జనసమూహములో ఒకడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పిత్రార్జితములో నాకు పాలు పెట్టవలెనని నా సహోదరునితో చెప్పయ్యా. ఏమంటున్నాడు? చాలామంది జనసమూహం ఉన్నారు. ఆ జనసమూహములో ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, మా పితరుల ఆస్తులున్నాయి, ఇప్పుడు నా సహోదరుని దగ్గర ఉన్న ఆ ఆస్తిని భాగం, నాకు వచ్చే భాగం నాకు ఇవ్వమని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే యేసయ్య అక్కడ చెప్తూ ఏమంటాడంటే, ఓయి, మీ మీద తీర్పరిగానైనా లేకపోతే పంచిపెట్టువానిగానైనా నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నేను తీర్పరిగా ఈ లోకానికి రాలేదు, తీర్పు తీర్చడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, ఒకవేళ పంచిపెట్టేవానిగానైనా నేను రాలేదు అని చెప్పి ఆయన ఒక చక్కని మాట అంటారు. ఏమంటారంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించటం అనేది వాని జీవానికి ఏమాత్రము మూలము కాదు అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ ఏమంటున్నారంటే, ఆయన చెప్పే మాట, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అని చెప్తూ ఆయన ఒక ఉపమానాన్ని వారితో పంచుకున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు వారితో ఈ ఉపమానం చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నాడంటే, ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు అనుకుంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా పంట సమకూర్చుకున్నటకి నాకు స్థలము చాలట్లేదు కనుక ఆయన అనుకుంటున్నాడు, నేనేమి చేస్తున్నానని తనలో ఆలోచించుకుంటూ నేను ఇలా చేస్తాను అని అనుకుంటూ నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యాన్ని, నా ఆస్తిని కూర్చుకొని ఆయన అంటున్నాడు, నా ప్రాణముతో నేను అంటాను కదా, అనేక సంవత్సరాలకి విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. నువ్వేం చేయాలంటే ఇక సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని నేను చెప్పుకుంటాను అని అతడు అనుకుంటున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు అంటాడు, వెరివాడ, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఏమవుతాయి అని చెప్పి అతనితో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఈ ఉపమానములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక.
ఇక్కడ ఎవరు కనబడుతున్నారంటే బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు కనబడుతూ ఉన్నాడు. ఇతన్ని బుద్ధిహీనుడు అని ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే, ఇతన్ని బుద్ధిహీనుడు అని ఎందుకు అనాలి అనంటే, అతడు ధనవంతుడే. అయితే ఆ ధనవంతుడే కానీ అతని జీవితంలో మనం తన యొక్క లక్షణాలను ఒకసారి ఆలోచన చేస్తే అతనిలో ఏముందంటే నాది అనేదే కనబడుతుంది, కానీ ఇది దేవుడిచ్చింది అని కనబడట్లేదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏది కలిగి ఉన్నా నీవు దేవుని కృప వల్ల అది పొందుకున్నావు, దేవుని కృప వల్లే అది మనం కలిగి ఉన్నాము అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. గమనించండి, ఈ మాటలో భూమి సమృద్ధిగా పండింది. అయితే అతడు అంటున్నాడు, ఇది నా పంట, ఇది నేను కట్టించుకున్న కొట్లు, అలాగే నా ధాన్యం, అలాగే నా ఆస్తి, ఇంకా అంటాడు నా ప్రాణముతో నేను చెప్పుకుంటున్నాను అని అంట. గమనించండి, ఇవన్నీ కూడా నా 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 అక్కడ కనబడుతున్న మాట. నా అనే మాటలో ఏముందంటే స్వార్థం కనబడతా ఉంది. నా అనే మాటలో ఏం కనబడుతుందంటే గర్వమే కనబడుతుంది. ఈ మాటలో ఆయన అనుకుంటున్నటువంటి మాట, నా ప్రాణమా సంతోషించు, నా ప్రాణమా తిను, నా ప్రాణమా తాగు, నా ప్రాణమా, ఆయన చెప్పే ఆ మాటల్లో స్వార్థమే కనబడతా ఉంది. అందుకని దేవుని మాటల్లో భక్తుడైనటువంటి దావీదును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనవంతుడేమో తన ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నా ప్రాణమా తిను, నా ప్రాణమా త్రాగు, నా ప్రాణమా సంతోషించు అని చెప్తావు. అదే భక్తుడైనటువంటి దావీదైతే అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంనున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మర్చిపోవద్దు. అంటే దేనిని మరిచిపోకుండా దేవుని మహిమపరచమని ఒక భక్తుడు అంటూ ఉంటే, ఈ బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా అని అంటా ఉంటా. అంటే నా 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 అనే మాటలో ఏం కనబడుతుందంటే స్వార్థమే కనబడుతుంది, గర్వమే కనబడతా ఉంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం కుటుంబంలో మన బిడ్డలను పెంచేటప్పుడు ఇది నాది నాది అని వారిని ఎప్పుడు పెంచకూడదు. హల్లెలూయా. ఎలా పెంచాలి చెప్పండి? ఇది మనది అని పెంచాలి. కొంతమంది వంతులకు వచ్చేదానికి ఇది నాదే, ఇది నాదే అని అంటా ఉంటా. అయితే మనం ఏమనాలంటే ఇది మనది అన్న దానిలో అందరం కలిసి ఉంటాం. కానీ నాది అనే దానిలో ఎవరుంటారు? ఒక్కరే ఉంటారు. ఇప్పుడు ఆస్తి సంపాదించుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఆస్తిని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట, ఇప్పుడు అతని కుటుంబం ఉండదంటారా? బిడ్డలు ఉండదంటారా? బిడ్డలు ఉన్నారు. ఒకవేళ కుటుంబం కూడా ఉన్నది అని అనుకోండి. ఇప్పుడు కుటుంబం ఉన్నా బిడ్డలున్నా ఇది నాదే అని అంటే ఎంత స్వార్థమో, అంతేనా? కానీ అక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అంటే, ఒకని జీవితంలో కలిమి విస్తరించుట, ఒక వ్యక్తి జీవితంలో కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. ఒకవేళ ఆస్తి సంపాదించుకున్న, ధనాన్ని సంపాదించుకున్న, అది మాత్రం జీవానికి మాత్రం నడిపించదు. జీవానికి నడిపించేది ఏంటి? ఇప్పుడు అతడు కూడా పంట వేశాడు,
ఆ పంట ఎలా పండింది? బాగా పండిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, మనం చదువుకున్న ఈ మాటల్లో అతడు పంట వేశాడు. చూడండి 16వ వాక్యంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతును భూమి సమృద్ధిగా పండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. ఇప్పుడు అతనికి భూమి ఉంది, ఆ భూమి ఎలా పండిందంట? సమృద్ధిగా పండింది. నేనంటాను, అతడు విత్తనాలు విత్తటం వరకే అతని పని. విత్తేది ఒక వ్యక్తి, కానీ ఆ పంటనిచ్చేది దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వాతావరణ పరిస్థితులను బట్టో, లేకపోతే వాతావరణం ప్రతికూలంగా ఉందనుకోండి, ఏమై చెప్పండి, పంట సరిగా పండిద్దా? ఈ సంవత్సరం సరైన వాతావరణం కొంత ప్రతికూలంగా ఉన్న కారణం చేత కొంత పంట బాగా పండింది, కొంత పంట నష్టం కూడా ఉంది. అయితే నేను అంటాను, ఆ పంట విత్తింది రైతే, విత్తనాలు విత్తేది ఎవరు చెప్పండి? రైతే. అయితే ఆ పంటను ఇచ్చేది దేవుడు. దానికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనాలు విత్తేది రైతే, అయితే ఆ పంట ఎవరిస్తారు అంటే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఇతడు దేవుడు ఇచ్చాడు అన్న విషయాన్ని మర్చిపోయాడు. ఇతని జీవితంలో దేవుని యొక్క ప్రస్తావన ఏ మాత్రం కనబట్టలేదు. దేవుడు ఉన్నాడు అన్న ప్రస్తావన లేదు, దేవుడు ఇచ్చాడు అన్న ప్రస్తావన లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడే తన జీవితంలో లేనట్లుగా కనబడతా ఉంది. నేను అంటాను, మన జీవితంలో దేవుని కలిగి మనం ముందుకు సాగుతున్నాం. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే దేవుని కలిగి ఉంటారో, ఎవరి జీవితంలో అయితే దేవుని కలిగి ఉంటారో, అప్పుడు అంటారు, దావీదు మహారాజు అన్నట్లుగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు అని అంట. ఏ చిన్న మేలు చేసినా మనం ఎవరిని స్తుతిస్తామంటే దేవునికే మహిమ వచ్చునుగాక. అందుకని ఇతడైతే దేవుణ్ణి మర్చిపోయాడు. నేను ఈ మాటలో అంటాను, దేవుడు అతనికి ఇచ్చిన దానికి అతనిలో ఏమి లేదంటే కృతజ్ఞత లేదు. ఈ మనిషి ఎలాంటి వాడంటే స్వార్థంగా ఆలోచిస్తూ ఉన్నాడు. స్వార్థ ప్రయోజనమే అతనిలో ఉన్నట్లుగా మనం ఆలోచన చేయాలి. అంటాడు, నేనేం చేద్దాం? తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఏం చేద్దాం అన్న ఆలోచన, ఏం చేయాలి అన్న ఆలోచన ఎవరితో కూడా మాట్లాడట్లేదు. ఆయన అనుకుంటున్నాడు, తనలోనే తాను ఆలోచిస్తూ ఉన్నాడు. నేను అంటాను, ఇతరులో ఏం కనబడతా ఉందంటే స్వార్థమే కనబడతా ఉంది. ఇతని జీవితంలో ఎవరు లేరు అంటే దేవునికి స్థానం లేదు. ఒకవేళ మన జీవితాల్లో దేవుడు మనకి ఏదైనా అనుగ్రహించినప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే స్వార్థమే కాకుండా, అది దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి దేవుని చిత్తానికి మనం లోబడుదుముగాక. ఎవరికి లోబడాలి చెప్పండి? దేవుని చిత్తం. ఇది నా జీవితంలో నేను ఏం చేయాలో అది చేయగలిగి ఉండటమే దేవుని చిత్తం. దేవుని మాట వినటం, దేవుని మాటకు లోబడటం, దేవునికి విధేయత చూపించటం, దేవుని మర్చిపోకుండా దేవుని జ్ఞాపకం చేసుకోవటం, అది దేవుని చిత్తం. కానీ ఈ యొక్క ధనవంతుని జీవితంలో ఏమి లేదు అని అంటే, అతడు బుద్ధిహీనుడు అని చెప్పటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, అతడు దేవుని ఎరుగనటువంటి వాడు, అంత మాత్రమే దేవుణ్ణి మరిచిపోయినటువంటి వాడు. అందుకనే అక్కడ యేసుక్రీస్తు వారు దేవుడు అంటాడు వెర్రివాడా. ఏమంటాడు చెప్పండి? వెర్రివాడా అని పిలిచి ఆయన అంటాడు, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే, అక్కడ అంటాడు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అతనితో చెప్పాను. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే అవి ఎవరు అవుతాయి?
ధాన్యం బాగా పండింది అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నాకున్న కొట్లు సరిపోవట్లేదు, ఈ కొట్లను ఏం చేద్దామంటే ఇంకా పెద్దగా కట్టిద్దాం అని పెద్దగా కట్టించుకున్నాడు. దానిలో ఆ సమృద్ధిగా పండిన ఆ పంట అంతా తీసుకొచ్చి దానిలో కూర్చుకున్నాడు. నేనంటాను, తన ధన సమృద్ధి మీదే ఆధారపడ్డాడు, కానీ దేవుని మీద ఆయనకి ఏమాత్రం ఆధారపడలేదు. అందుకని ఒక మాట చదవండి, కీర్తనలో 52వ కీర్తన 7వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. 52వ కీర్తన 7వ వాక్యం చదవండి. తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొనువాడు వీడే అను చెప్పుకొనుచు వాణ్ణి చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటాడు. చూడండి, ఈ మాటల్లో దావీదు చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఇదిగో దేవుడు తనకు దుర్గముగా ఉంచుకొనక, ఇదిగో దేవుడు దుర్గముగా ఉంచుకొనక, ఆ మాట అంటాడు, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి. ఈ వ్యక్తి కూడా దేవుని మీద నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం ఉందంటే తన ధనము మీదే నమ్మకం ఉంచి. అందుకనే ఆ మాట చెప్తూ అంటాడు, తన చేటును బలపరుచుకొను వాడు వీడే అని చెప్పుకొని వాణ్ణి చూచి నవ్వుతారు. ఒకరోజు ఇలాంటి వారు కూడా ఉంటారు, ఇలాంటి వారు కూడా మన ముందు కనబడతారు అని ముందుగానే దావీదు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తాం. చాలామంది ఎలా ఉన్నారు అని అంటున్నాడంటే, తన ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచుతుంది. ఎవరి యందు నమ్మిక ఉంచాలి చెప్పండి? దేవుని యందే నమ్మిక ఉంచాలి తప్ప వీరు మాత్రం ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నారంటే తన ధనము మీదే నమ్మిక ఉంచినట్లుగా మనం చూస్తాం. దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవా చెట్టు వలె ఉన్నాను. ఒక పచ్చని వలీవా చెట్టు ఎలా ఉంటుందో అలా నేనున్నానయ్యా. అంత మాత్రమే ఆయన చెప్పే మాట, నిత్యము దేవుని కృపయందే నమ్మిక ఉంచి ఉన్నాను. నిత్యము దేవుని కృప మీదే నాకు నమ్మకం ఉంది అని దావీదు చెప్పగలుగుతున్నాడు. ఇతడైతే ధనవంతుడైతే అనే మాట ఏమంటాడంటే, ఇది నాది, ఇది నా ఆస్తి, లేకపోతే నా ధనము, నా కొట్లు నాదే అని మాట్లాడుతూ ఉన్నా. అయితే దావీదైతే అంటాడు, నేనైతే దేవుని మందిరములో ఒక పచ్చని వలీవా చెట్టు వలె ఉన్నాను అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట చెప్పంటాడు, నేను నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచాను. దేవుని యందు నమ్మిక ఉంచేవారి జీవితాల్లో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు వారి జీవితాల్లో ఏం చేస్తాడు అని అంటే, వారి జీవితాల్లో వారికి ఏది అక్కర కలిగి ఉన్నారో ఆ అక్కరలన్నీ దేవుడే తీర్చునుగాక. కాబట్టి నమ్మిక ఉంచినప్పుడు, ఆయన కృప ఆవరించి ఉన్నప్పుడు, ఆయన కృప ద్వారా సమస్తాన్ని మేలుకరంగా దేవుడు చేయునుగాక. అందుకనే ఈ మాటలు అంటున్నాడు, కొందరైతే తన ధనం మీదే నమ్మిక ఉంచారు. ధనం మీద నమ్మిక ఉంచినటువంటి వారి జీవితాల్లో మనం పరిశీలన చేస్తే వారి జీవితాలు అంతము అంత ముగింపు అంత శ్రేష్టంగా కనబడినట్లుగా మనం చూడం. తన ధనం మీద ఒకవేళ ముందుకు వెళ్తే వారి అంతం మాత్రం సరైనదిగా కనబడదు. అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అక్కడ అంటాడు దేవుడు, వెర్రివాడ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. వెర్రివాడ అంటే అర్థం ఏంటంటే బుద్ధి లేనుడా అని అర్థం. చెప్పండి, వెర్రివాడ అంటే అర్థం ఏంది? బుద్ధి లేనుడా అని అర్థం. ఆయన అంటాడు, నీవు సిద్ధపరిచినవి ఏమవుతాయి? బుద్ధిహీనుడా అని పిలవడానికి గల కారణం,
వెర్రివాడ అని పిలవడానికి గల కారణం, చాలామంది జీవితాల్లో ఎలాంటి వారు ఉన్నారు అంటే అసలు దేవుడే లేడండి. ఎవరు? దేవుడు లేడు అని చెప్పేవారు లేరా? కీర్తన భాగంలో 14వ కీర్తన 1వ వాక్యం ఒకసారి చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒక్కడునూ లేడు. చాలండి, ఈ మాటలు అంటాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా వెర్రివాడా అని పిలిపించుకున్నాడు అంటే ఇతను కూడా ఏమి లేదని అర్థం, బుద్ధి లేదు అని అర్థం. అయితే బుద్ధి లేనివాడా, అందుకని దేవుడు లేడని తమ హృదయములో అనుకుంటా నాస్తికులు. కొంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, కొంతమంది దేవుడు లేడు అని అంటూ ఉంటారు. ఒక వ్యక్తి నాస్తికుడు, అసలు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటేనే అసలు నమ్మడు. ఓ రోజు ఒక పుస్తకం రాశాడంట, దేవుడు లేడు అని. ఏమని రాశాడు? దేవుడు లేడు అని ఒక టైటిల్ పెట్టి రాశాడు. తన ఏమనుకున్నాడు అన్నదంతా రాశాడు. ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, కొన్ని వేల పుస్తకాలు దేవుడు లేడు అని అనగానే చాలామంది కొనేశారు. ఆయన అందరి ముందు అంటున్నాడంట, దేవుని దయ వల్ల నా పుస్తకాలన్నీ అమ్ముడుపోయాయి అన్నాడంట. హల్లెలూయా. ఎందుకు అమ్ముడుపోయాయంట అంటే దేవుడు లేడు అని చెప్పాడు, ఇప్పుడు అమ్ముకోవడానికి మాత్రం ఏం అవసరమైంది? దేవుని దయ అవసరమైందంట. ఇలాంటి అక్కడ ఉన్నటువంటి ధనవంతుడు కూడా ఇలాంటి వాడే. ఎలాంటి వాడంటే ఆయన తన తన ధనము మీదే ఆశపడతా ఉన్నాడు. తందే ఆశపడటం అంటే కాదు, కానీ నేను అంటాను ఈ మాటలో దేవుని మీద ఏమాత్రము కూడా నమ్మకం లేనటువంటి వాడు. అందుకని బుద్ధిహీనులు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటా ఉంటారు. వాడు కూడా ఎలాంటి వాడంటే దేవుడు లేడు అని అనుకునేటువంటి వాడు. ఇంకో మాట చదవండి, ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది. న్యాయ విరోధముగా తన ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుకు కౌజు పెట్టవలే అని ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దాన్ని విడవవలసి వచ్చును, అటువాడు కడపట వాడిని విడుచుట అవివేకిగా కనబడును అంట. ఈ మాటలో న్యాయ విరోధముగా ఒకవేళ ఎవరైనా ముందుకు వెళితే వారు కూడా ఎలాంటి వారంటే బుద్ధిహీనులే. ఇప్పుడు అసలు యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పడానికి ఒక కారణం, ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏమని? నా సహోదరునికి నాకు ఈ వివాదం, ఏ వివాదం? ఈ ఆస్తి గొడవ తీర్చాలి. ఇప్పుడు ఆస్తి గొడవ తీర్చాలి అని అంటే న్యాయముగా ఇద్దరు పంచుకుంటే బాగానే ఉండిద్ది. ఒకవేళ అన్యాయంగా లాక్కోవాలని చూస్తే వచ్చిద్దా చెప్పండి? రా. న్యాయముగా ప్రవర్తించటం అనేదే బుద్ధిమంతులు చేసేది. ఒకవేళ అన్యాయముగా తీసుకోవాలి అని అనుకుంటే అది మాత్రం బుద్ధిహీనులు చేసే పని అని మీకు తెలియచేస్తాను. కాబట్టి ఈ మాట ద్వారా అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటా ఉంటారు. అయితే బుద్ధిహీనులు ఆ మాటలో అనే మాట న్యాయ విరోధముగా ఒకవేళ ఏది తీసుకోదలుచుకున్నా వాడు కూడా బుద్ధిహీనుడే. ఇంకో మాట చెప్పాలంటే మత్తయి సువార్తలో మనకు తెలిసిన సందర్భమే, 7వ అధ్యాయం 26వ వాక్యంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు,
అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అమ్మ 7వ అధ్యాయం 26వ వాక్యం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకుని బుద్ధిహీనును పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను అంట. ఈ మాటల్లో ఏమంటాడంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఎలా ఉన్నాడంటే బుద్ధిహీనుని పోలి ఉన్నాడు అని అంట. ఇప్పుడు బుద్ధిమంతుడైతే దేవుని మాట వింట, బుద్ధిహీనుడైతే ఏం చేయడు, దేవునికి లోబడు. ఇప్పుడు అక్కడున్న ఆ ధనవంతుడు అసలు దేవుని యొక్క ప్రస్తావనే లేదు, దేవుని మరిచిపోయాడు. అంత మాత్రమే కాదు, అతడు ఎలాంటి వాడుగా కనబడుతున్నాడంటే తన సొంత ఆలోచనలే దేవుని చిత్తం లేదు. అందుకనే అతడు బుద్ధిహీనుడుగా కనబడతా ఉన్నాడు. ఇప్పుడు బుద్ధిహీనుడు ఏది కట్టుకున్నా ఎలా కట్టుకుంటాడంటే ఇసుక మీదే కట్టుకుంటాడు. బుద్ధిహీనుడు ఏది కట్టుకున్నా ఎలా ఉండిద్ది అంటే వాడు దేవుని మాట వినడు కాబట్టి, వాడు దేవునికి లోబడడు కాబట్టి అతడు ఎలా ఉంటాడంటే ఇసుక మీద కట్టుకున్న ఇల్లును పోలినట్లుగా ఉంటాడు. ఒకరోజు వరదొచ్చినా, ఒకరోజు ఏమొచ్చినా గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు అది కొట్టుకొని పోయినట్లుగా మనం చూస్తాం. అలాగే బుద్ధిమంతుడైతే తన పునాది ఎక్కడ వేసుకున్నాడంట, బండ మీద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అతడు బుద్ధిహీనుడు అని అర్థమైపోయింది, అతడు దేవుని మరిచిపోయినటువంటి వాడు అని అర్థమైపోయింది. అంత మాత్రమే కాదు, అతడు తన సొంత ఆలోచనలే నెరవేర్చుకుంటున్నాడు అని అర్థమైపోయింది. అయితే బుద్ధిమంతులైతే ఏం చేస్తారు అనంటే, బుద్ధిమంతులైతే దేవుని మరిచిపోరు. హల్లెలూయా. బుద్ధిమంతులైతే దేవుని చిత్తానికి, దేవుని చిత్తానుసారంగా నడుస్తారు. బుద్ధిమంతులైతే ఏం చేస్తారంటే, అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి అని అంట. కాబట్టి ఈ మాటల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మన చిత్తము కాదు దేవుని చిత్తమే మన జీవితాలలో నెరవేరునుగాక. కాబట్టి ఈ మాటలో నేను అంటున్నటువంటి ఈ మాటలో అతడు ఆస్తిని సంపాదించుకున్నాడు కానీ జీవాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? ఆస్తిని సంపాదించుకున్నాడు కానీ ఏం సంపాదించుకోలేకపోయాడు? జీవాన్ని సంపాదించుకోలేకపోయాడు. అందుకని ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సంపాదించుకోవచ్చు కానీ ఒకవేళ ఆ సంపాదన వల్ల జీవాన్ని కోల్పోకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో మనం ఏది కలిగి ఉన్నా ఒకటి మాత్రం, ఒక నిరీక్షణ మాత్రం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏంటంటే, నేను జీవాన్ని సంపాదించుకున్నానా. హల్లెలూయా. ఒకడు లోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? అంతేనా? లోకమంతా సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకున్నా వానికి ఏమి ప్రయోజనం? ఒకవేళ ఆస్తి సంపాదించుకున్నా వానికి ఏమి ప్రయోజనం? నేను అంటాను, ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు, ఈ లోకములో అధికారం, ఈ లోకములో కలిగి ఉండవలసిన ఒకవేళ గొప్పవి అయినా కలిగి ఉంటే వారి పేర్లు ఎక్కడ ఉంటాయంటే ప్రతిరోజు వారి పేపర్లో మనం చూస్తూ ఉండొచ్చు. పేపర్ తెరిస్తే వారి ఫోటోనే వారి యొక్క కనపడవచ్చు. కానీ ఒకరోజు జీవగ్రంథంలో తెరిస్తే వారి పేరుంటుందా? ఈరోజు ఒకవేళ అధికారంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారో లేకపోతే ప్రధానమంత్రో వారి పేరు లేకుండా వారి ఫోటో లేకుండా ఏ పత్రిక అయినా ఉండిద్దంటారా? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఇప్పుడు ఆయన ఫోటో లేకుండా ఏ పేపర్ అయినా ఉండిద్దంటారా? నేనైతే ఉండదు అనుకుంటాను. ఆయన ఫోటో కానీ ఆయన పేరు కానీ
ఏదో ఒక మూల మీదైనా, కనీసం మూల మీదైనా ఉండాల. ఇప్పుడు ఆయన పేరు ఒకవేళ జీవగ్రంథంలో ఉందా? ఈ లోకములో గొప్ప అధికారి కదా, ఈ లోకములో అందరికన్నా ఉన్నతమైన వాడు కదా. అయితే అంటాడు, యేసయ్య అంటారు, వరి వెరివాడా, నీ ప్రాణాన్ని రాత్రి అడిగితే నీ జీవం ఏ పాటిది? ఈ మాటలో మన ప్రాణాన్ని దేవుడు అడుగుతాడు. ఇప్పుడు అడిగేది ఎవరు? మన ప్రాణము తీసే హక్కు ఎవరికి ఉంది చెప్పండి? మన ప్రాణాన్ని, మన జీవాన్ని తీసుకునే హక్కు ఎవరికి ఉందంటే ఇచ్చిన వానికే ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇచ్చింది ఎవరు? ఆ జీవం ఇచ్చింది ఎవరు అంటే దేవుడే. అందుకనే వెనుకటి వలె ఎక్కడికి మన్నైనది వెనుకటి వలె మన్నైపోతుంది. నీ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందో మరలా అక్కడికే వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు ఆయన తీర్పు తీర్చడానికి రాబోతావు. ఆయన మొదటి రాకడలో అంటే ఆయన మానవునిగా వచ్చినప్పుడేమో ఆయన ఏం చేయలేదంటే ఎవరికి తీర్పు తీర్చలా. చాలా జాగ్రత్త వినండి. ఆయన మొదటిగా వచ్చినప్పుడు ఆయన ఎవ్వరికి తీర్పు తీర్చలా. ఇదిగో నీవు తప్పు చేశావు కాబట్టి నేను నిన్ను శిక్షిస్తున్నాను అని ఎప్పుడూ శిక్షించాల. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ పాపం చేస్తూ పట్టబడింది. ఆ పట్టబడినప్పుడు అందరూ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేద్దాం అని చెప్పి అందరూ రాళ్ళు తీసుకొచ్చారు. అవునా? రాళ్ళు తీసుకొచ్చి ఆమె మీద, బోధకుడా చెప్పు, ఇదిగో ఈమె పాపం చేస్తూ పట్టుకున్నాం, మరి ఏం చేయమంటావు? ఇదిగో ధర్మశాస్త్రంలో రాళ్ళు తీసుకుని చంపాలి కదా అని అన్నప్పుడు యేసయ్య అంటారు, ఆమె తప్పు చేసింది కరెక్టే, మీలో పాపం చేయనటువంటి వాడు మొదట ఆమె మీద రాయి వేయండి. అందరూ చిన్నవారు మొదలుకుని పెద్దవారు వరకు ఆ రాళ్ళు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అక్కడ అంటారు, అమ్మా ఇక వెళ్ళి పాపము చేయొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలో యేసయ్య ఈ లోకములో ఆయన ఎందుకు వచ్చాడంటే తీర్పరిగా ఆయన రాలేదు, ఆయన క్షమించేవానిగా వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే నీ జీవం ఏమవుతుంది అని ఆయన అడుగుతావు. గమనించండి, ఈ లోకములో అక్షయమైనటువంటి వాటి, ఈ లోకములో మన జీవం ఏ పాటిది? జీవాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు జీవాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఏం చేయాలి? జీవము కలిగిన దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు జీవము గల దేవుడు ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకనే ఆయన మరణించి ఆయన తిరిగి లేచారు. ఇప్పుడు ఆయన ఈ లోకములోనికి వచ్చారు. అలాగే ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. అలాగే ఆయన మరణించారు, ఆయన సమాధి చేయబడ్డారు, ఆయన సమాధి చేయబడి తిరిగి ఆయన లేచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన జీవము కలిగిన దేవుడు. అందుకని పౌలు గారు ఒకసారి మాట్లాడుతుంటారు, జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఎక్కడికి తిరగాలంటే మీరు జీవము కలిగిన దేవుని దగ్గరికి రావాలి. ఆ జీవాన్ని పొందుకోవాలి అనంటే జీవము కలిగిన దేవుడే మనకు అవసరం. దేవుని వాక్యములో సామెతల గ్రంథములో అంటారు, ఒకసారి 15వ అధ్యాయం 24వ వాక్యములో, తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. చాలు, ఈ మాటలు అంటాడు, కిందున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును ఏం చేస్తాడంట? నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమునకు పోయే జీవ మార్గములో ఎవరు నడుస్తాడంటే బుద్ధిమంతుడు నడుస్తాడు. ఇప్పుడు బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు. ఇప్పుడు
మంచివాడు, చెడ్డవాడు. ఇప్పుడు 2 పోలికలు, నీతిమంతుడు, అనీతిమంతుడు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా ఉంటాడు, అనీతిమంతుడు ఎలా ఉంటాడు? బుద్ధిమంతుడేమో దేవుని చిత్తాన్ని చేస్తాడు, బుద్ధిహీనుడేమో దేవుని చిత్తానికి లోబడు. బుద్ధిమంతుడేమో దేవుని మాట లోబడి దేవుని చిత్తంలో ఉంటాడు. బుద్ధిహీనుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడు. అందుకనే ఈ మాటలో అంటాడు, ఏమంటాడంటే బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుస్తాడు. అంటే పాతాళం ఉంది, ఆ పాతాళము నుంచి తప్పించబడాలి. ఇప్పుడు అక్కడున్న ధనవంతుడు కూడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే అతని గమ్యం ఏంటి చెప్పండి? అతని గమ్యం ఏంటి? అతడు దేవుడు అంటే తెలియదు, అతనికి దేవుని భయం అంటే తెలియదు, దేవుని చిత్తములో ఏమాత్రం ముందుకు వెళ్ళట్లేదు, ఇంకా తన గురించే తన ధనం మీదే ఆశ, గర్వంగా జీవిస్తూ ఉన్నాడు. ఇన్ని క్వాలిటీస్ ఉంటే అతని గమ్యం ఏంటంటాడు? నరకమేనా? మళ్ళీ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? నరకమే. అయితే ఇక్కడ అంటాడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకోవాలి. ఈరోజు పరమునకు పోయే జీవ మార్గం ఏంటి? అందుకని మన ముందు దేవుడు ఒక మార్గం ఉంచాడు. ఆ మార్గం ఏంటంటే అది మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటేమో ఇరుకైన మార్గం, రెండవది విశాలమైన మార్గం. మన ముందున్న మార్గములో, విశాలమైన మార్గములో అనేక మంది ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే ఇరుకు మార్గములో కొందరే ప్రయాణం చేస్తారు. నేను అంటాను, ఆ ఇరుకైన మార్గములో మనందరం ప్రయాణం చేయదుముగాక. అందుకే ఇక్కడికి వచ్చాం. ఒకవేళ ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటే ఇంటికాడ ఉండిపోయేవా? హల్లెలూయా. అవునా కాదా? దేవుని సన్నిధి దాకా వచ్చాము అంటే నీ ప్రయాణం ప్రారంభించావు అని అర్థం. నేను అంటాను, పరలోకపు యొక్క గవిని, అక్కడ ఒక మాట రాశాను చూసారా మీరు వచ్చేటప్పుడు? పరలోకపు యొక్క గవిని ఇదే. ఏంటంట? పరలోకపు యొక్క గవిని ఇదే. దేవుని సన్నిధిలో ప్రవేశించకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. హల్లెలూయా. ఆమె అంతేనా? ఇప్పుడు ఒక పాఠశాలలో చదువుకుంటా ఒక క్లాస్ తర్వాత ఇంకో క్లాస్ తర్వాత ఇలా చదివిన తర్వాతే ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే అసలు చదువుకోకుండానే ఉద్యోగాలు వచ్చేస్తాయా? హల్లెలూయా. చెప్పండి. చదువుకోకుండా నాకు ఉద్యోగం వచ్చింది అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి అంటే ఏం మాట్లాడరు, ఎవరు లేరు. అంతేనా? ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అంటే వాళ్ళు బాగా చదువుతున్న వాళ్ళేనా, లేకపోతే చదువు రాని వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయా? కృప అంతే. ఇంకో మాట చెప్పాలంటే అంతేనా? వాళ్ళకి చదువు కూడా రాదయ్యా, కానీ వాళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే ఇక నేను చెప్పాలంటే ఒకే మాట చెబుతా, కృప. ఇక అంతకు మించి ఇంకేమి లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అడుగు పెట్టకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళడు. కాబట్టి మన ముందు దేవుడు తన మార్గాన్ని ఉంచుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి ఒకసారి. 30వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను
ప్రేమించి ఆయన మార్గములయందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు అంటాడు చూడండి, నేడు నేను జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచాను. ఇప్పుడు దేవుడు మన ముందు ఏముంచాడంటే ఒక 4 ఉంచాడంట. హల్లెలూయా. అంతేనా? 4 4 మన ఎదుట ఉంచబడ్డాయి. ఇప్పుడు ఆ 4లో ఏమంటున్నాడంటే జీవము, రెండవది మేలు, తర్వాత మరణము, కీడు. ఇప్పుడు మన ముందు అవి ఉంచితే మనం ఏం కోరుకుంటాం? కోరుకోండి. హల్లెలూయా. ఏం కోరుకుంటారు చెప్పండి? జీవాన్ని కోరుకుంటారా? మరణాన్ని కోరుకుంటారా? హల్లెలూయా. జీవమే కోరుకుంటారు. ఇప్పుడు మేలు కోరుకుంటారా? కీడు కోరుకుంటారు? మేలే కోరుకుంటారు. అంతేనా? ఇప్పుడు ధనవంతుడిగా ఉన్న ఆ వ్యక్తి జీవితంలో, తన జీవితంలో కూడా అవి ముందుంచి కోరుకోనైనా అని ఆ ధనవంతుడితో అన్నా ఏం కోరుకుంటాడు చెప్పండి? మనలాగే. ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? అవునా? మనలాగే కోరుకుంటాడు. మనం ఏం కోరుకున్నామో అదే కోరుకుంటాడు. అయ్యా నేను కూడా జీవంలో ఉండాలి, నేను కూడా మేలుగానే ఉండాలి, నాకు మాత్రం మరణం వద్దు, నాకు మాత్రం కీడొద్దు. ఇప్పుడు మరణం ఎవరైనా కోరుకుంటారా అంటే ఎవరు కోరుకోరు. కీడు ఎవరైనా కోరుకుంటారంటే అసలు కోరుకోడు. ఇప్పుడు ఆ ధనవంతుని అడిగినా ఇదే కోరుకుంటా, మనల్ని అడిగినా ఇదే కోరుకు. అయితే నేను అంటాను, నేడు మనము మధ్యలో ఆయన అంటున్నటువంటి మాట, జీవాన్ని కోరుకుంటే ఏం చేయాలి? ఒకవేళ మనం జీవాన్నే కోరుకున్నట్లయితే ఇదే అధ్యాయంలో తర్వాత వాక్యాల్లో కూడా ఇంకొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడంటే చూడండి, అదే విషయాల్లో అంటాడు. 19వ వాక్యంలో అంటాడు, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట నేను ఉంచాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. ఈ మాటలన్నీ చివరిలో అంటాడు. 20వ వాక్యములు అంటాడు, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసింది ఒకటే, మనం కోరుకోవలసింది ఒక్కటే. దేవుడు ఈ భూమి ఆకాశాలను ఏం పెట్టాడంట? సాక్షులుగా పెట్టాను. ఇప్పుడు మీరు ఏం కోరుకున్నారో ఆ కోరుకున్న దానికి ఎవరు సాక్ష్యం? భూమి ఆకాశము సాక్ష్యం. ఇదిగో ఒకరోజు వీరు ఏం కోరుకున్నారంటే జీవాన్నే కోరుకున్నారు. ఒకరోజు వీరు ఏం కోరుకున్నారంటే ఆశీర్వాదాన్నే కోరుకున్నారు. అయితే కోరుకున్నటువంటి మీరేం చేయాలంటే ఆయన మనకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆనాడు వారిని కానానుకు నడిపిస్తా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు కానానును వారికి ఇచ్చాడా ఇయ్యలేదా చెప్పండి? హల్లెలూయా. కానాను ఇచ్చాడా ఇయ్యలేదా? వారు కానానుకు చక్కగా వెళ్ళి కానానులో నివసించారు. నేడు పరమ కానానులో మనం నివసించాలి అని అంటే, పరమ కానాను అంటే పరలోక పట్టణమే. ఆ పరలోక పట్టణములో మనం నివసించాలి అంటే జీవాన్ని కోరుకుంటున్నటువంటి మనం, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నటువంటి మనం ఏం చేయాలంటున్నాడంటే, నీవు ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని వినాలి, ఆయన హత్తుకొని జీవాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఎవరైతే వాక్యాన్ని, దేవుని ప్రేమిస్తారో, వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని హత్తుకొని జీవిస్తారో
వారే ఆ జీవ మార్గములో ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ప్రేమించటం అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించటమే, దేవుని వాక్యాన్ని హత్తుకోవటమే, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టబడాలి అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఒకసారి మన జీవితంలో దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే, అందుకని అంటాడు కదా, మీరు సమృద్ధిగా ఉండాలి అని అంటే మొదట మీరేం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకాలి. ఇప్పుడు మనం వెతకాల్సింది చెప్పండి, ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఎప్పుడైతే మనం దేవుని నీతిని వెతుకుతామో, ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని వెతుకుతామో అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అంట. అవన్నీ అంటే నీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని దేవుడు తీర్చునుగాక. నీవు ఏది అక్కర కలిగి ఉన్నావో ఆ అక్కరలన్నీ దేవుడు తీర్చునుగాక. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు జీవ మార్గములో నడవాలి, ఆ జీవాన్ని కోరుకోవాలి. జీవాన్ని కోరుకోవటమే కాకుండా ఆ జీవము కలిగిన దేవునితో మనం ఉందుముగాక. మనం ఉండాలి అనంటే మనం ఏం చేయాలంటే, మన ముందు బుద్ధిహీనుడైనటువంటి ఒక ధనవంతుడు ఉంచాడు, ఇంకో ధనవంతుడు కూడా ఉంటాడు. యవనస్తుడైన ఒక యవనుడైనటువంటి ఒక వ్యక్తి వచ్చి అంటాడు, అయా సద్బోధకుడా, నిత్య జీవానికి వారుస్తున్న వాళ్ళంటే నేనేం చేయాలి అని అన్నప్పుడు ఏసయ్య అంటారు, నీ ఆస్తి అమ్మి బేదలకు పంచి నన్ను వెంబడించు అని అంటాడు. అతను ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే నేననే మాట ఏంటంటే, మనం ఏది కలిగి ఉన్నామో అది దేవుని వల్ల కలిగి ఉన్నాం. మనం ఏది కలిగి ఉన్నామో అది దేవుని వల్ల కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మహిమ పరిచేవారముగా ఉండాలి. నేను ఒక ధనవంతుని చూపించమంటారా? ఉన్నతమైన ధనవంతుడు ఎవరు అంటే అబ్రహాము ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే అతని దగ్గరంట 318 మంది పనివారు ఉన్నారంట. ఎంతమంది? 318 మంది పనోళ్ళు అంటే ఎంత ధనవంతుడై ఉంటారు? ఎంత అలవర్చబడిన వారంట. ఇంకో మాట చెప్పాలంటే ఎంత అలవర్చబడటం అంటే ఇంట్లో పుట్టి పెరిగిన యవన బిడ్డలు 318 మంది. ఇప్పుడు వారి కుటుంబాలు లెక్కేసుకుంటే ఎంతమంది ఉంటారు? ఎంత గొప్ప ధనవంతుడు కదా. ఆ గొప్ప ధనవంతుడైన అబ్రహాము ఏం చేశాడు అంటే దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద ఉండగానే చూస్తాడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగించాడు. అబ్రహాం జీవితంలో చాలా సుగుణాలు మనకు కనబడతాయి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసముతో తన జీవితాన్ని కొనసాగించాడు. అందుకనే అబ్రహాం గురించి రాయబడుతున్న మాటలో దూరము నుండి చూశాడంట. ఏం చూశాడు? పరలోకాన్ని చూడగలిగా. ధనవంతులకి పరలోక రాజ్యములో ప్రవేశం లేదా అని అంటే ఒకసారి అంటారు యేసయ్య, సూది వంటే సూది బెజ్జంలో దూరొచ్చు కానీ ధనవంతులకు మాత్రం పరలోకంలో స్థానం లేదు అని అంట. ఇప్పుడు ఈ మాటను బట్టి అసలు ధనవంతులేక ఎక్కడికి రావవసరం లేదు, పరలోకం లేదు కాబట్టి రావవసరం లేదా అంటే నేను అంటాను, ధనవంతులైనటువంటి వారు చాలామంది పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. వారు ఎలా ఉన్నారు అని అంటే వారు కలిగినది, వారు జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా. హల్లెలూయా. అబ్రహాము దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు చెప్పండి? దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చేయమన్నాడో అదే చేశా. మన జీవితాల్లో కూడా దేవునికి లోబడి మనం ముందుకు సాగిపోగలిగితే తప్పక ఆ దేవుని రాజ్యములో దేవుడు మనల్ని ఉంచునుగాక. గమనించండి, ఈ మాటలో లూకాసు వార్తలో మనం చదువుకున్న ఆ మాటలో
ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త తన ప్రాణాన్ని అడిగిన తర్వాత 12వ అధ్యాయం 21వ వాక్యం, 20వ వాక్యంలో, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పారు. ఎవని అవుతాయి సిద్ధపరిచినవన్నీ? ఎవరి? మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, మనం ఏమి కూడా తీసుకుపోం. అయితే అక్కడ చెప్పి యేసయ్య అంటారు, దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పారు. ఈ మాటలో ఒక విచిత్రమైన మాట, దేవుని ఎడల ధనవంతుడు. హల్లెలూయా. ఇప్పుడు అతడేమో తన వల్లే, తన అంటే నాది అన్న వ్యక్తి, ఇక్కడ వేసే అంటారు దేవుని వలన ధనవంతుడు కాక. ఇప్పుడు దేవుని ఎడల కూడా ధనవంతులు అవుతారా? దేవుని వలన ఎలా ధనవంతులు అవుతారు? విశ్వాసంలో చెప్పమ్మా. భాగ్యవంతులు, విశ్వాసమందు ఉండేవారే భాగ్యవంతులు. యాకోబు పత్రికలో ఈ మాటలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒకసారి 33వ వాక్యం చదివితే, 32వ వాక్యం చదవండి. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయడి. పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు చెమ్మటు కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ఈ మాటలో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీ ధనం ఎక్కడ కూర్చుకోవాలంటే పరలోకములో కూర్చుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒక రిజర్వ్ బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఈ బ్యాంకుల్లో మనం దాచుకునేవన్నీ ఏమవుతాయి చెప్పండి? ఓ రోజు తీసుకుంటాం, మరలా వాడుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చే ప్రతి కానుక దేవుడిని కొరకు ఎక్కడ దాచిపెడుతున్నాడంటే పరలోకములో దాచిపెట్టును గాక. ఇప్పుడు పరలోకంలో అసలు ధనం ఎందుకు అని నాకు ఆలోచన వచ్చింది. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, భూమి మీద కదా మనకు ధనం అవసరం. ఇక్కడ భూమి మీద ఉన్నాం కాబట్టి అవి కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా డబ్బులు అవసరం. మరి పరలోకంలో ధనం ఎందుకు? ఆల్రెడీ పరలోకమే బంగారు పట్టణం, అసలు నడిసేదే బంగారం మీద. ఈరోజేమో బంగారం కొనుక్కుని చెవులకో లేకపోతే మెడలోనో ధరించుకుంటా ఉన్నాం, మంచిదే కాదంట్లా. మరి అక్కడ ధనాన్ని కూర్చుకోమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? అక్కడ ధనం అవసరమా? ఇక్కడంటే మనం ఏదైనా కొనుక్కోవచ్చు, మరి ఆడ కొనుక్కుంటానికి ఏమి లేవు కదా, అసలు ఆకలి దప్పులు లేని రాజ్యం కదా అని ఆలోచన చేస్తా ఉంది. చెప్పండి, దీనికి మీ ఆలోచన కూడా చెప్పండి. ఇక్కడంటే ఊరక నీరు కదా, కొట్టుకెళ్తాం, రైస్ కావాలి చెప్పండి, డబ్బులు ఇవ్వతారా? అప్పిస్తారులేండి, తర్వాత ఏం తీర్చుకోవద్దా? స్థలం సిద్ధపరుస్తున్నాడు, ఆయనే ఇల్లు కడుతున్నాడు, మనమేం కట్టుకోవసం లేదు కదా. ఇల్లు కట్టేది ఆయనే. ఆత్మీయ బలం. నేను ఆలోచించిన విధానంలో నాకు ఒకటి అర్థమైంది. ఆ అర్థమైంది ఏంటంటే, ఒకరోజు ఒక వాక్యం చెప్పేటప్పుడు ఒక సందర్భం చెప్పా, మళ్ళీ చెప్తా. ఆ సందర్భం ఏంటంటే, ఒక పాస్టర్ గారు కొన్ని వేల మందికి దేవుని సువార్త ప్రకటించి నేనే ఇన్ని ఆత్మను రక్షించాను అని చెప్పుకుంటా ఉన్నాడు.
ఆయన్ని పిలిచి, ఇదిగో నీకు ఒక ఇల్లు కట్టబడింది, చూపిస్తానని చెప్పి ఆయన తీసుకువెళ్తా ఉన్నారు పరలోకంలో. పరలోకం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక చిన్న పూరు గుడిసి తీసుకెళ్ళి అక్కడ ఇదే నీ ఇల్లు అన్నాడంట. ఆయన అంటున్నాడంట, నేను చాలా ఆత్మలకి, వేల కొలది ఆత్మలకి నేనేం చెప్పానంటే స్వార్థ ప్రకటించాను, ఇదేంది నాకు ఈ ఇల్లు చూపిస్తున్నారు అని. అదే చర్చిలో ఒక ముసలాం ఉందంట. ఆ ముసలామి ఏం చేస్తా ఉందంటే రోజు అనేక ఆత్మల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేదంట. హల్లెలూయా. ఆ ప్రార్థన ఫలితంగా చాలామంది రక్షించబడి దేవుని సన్నిధికి నడవటం ప్రారంభించారు. ఇప్పుడు ఇంకోటి, నువ్వేమో నీకు ఇచ్చినట్లు దశంభాగం కూడా ఇయ్యలేదు. ఆ ముసలామి ఎంత కష్టపడి పాచి పని చేసుకుంటా కష్టపడి తీసుకొచ్చిందంతా పరిచర్యకే అని ఇచ్చింది. నువ్వు వాటిని ఏం చేసావంటే నీ స్వలాభం కోసం వాడుకున్నావయ్యా అని చెప్పి, అదిగో ఆమెకేమో ఒక చక్కని బిల్డింగ్ కట్టి ఉంది అని చెప్పాడు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం దేవునికి ఇచ్చేది ఈ చేత్తో ఇస్తే ఈ చేతికి తెలియకూడదు. అవునా? అంతేనా కాదా? నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకు. అంటే నేను ఇక్కడ ఎందుకు చెప్పాలనుకున్నానంటే, మత్తయి సువార్తలో కూడా ఇదే మాట 7వ అధ్యాయంలో అట్టుకుంటా. మత్తయి సువార్తలో ఇంకొంచెం 6వ అధ్యాయంలో 19వ వాక్యంలో అంటాడు, భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చెమ్మటను తుప్పును తినివేయరు, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చెమటైనా తుప్పైనా దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేరు దొంగిలెరరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్నులు తేటగా ఉండినడల నీ దేహమంతా వెలుగుమయమై ఉండును. నేనన్న మాట అర్థమైంది కదా? ఈ మాటలో పరలోకములో మీరు ధనం కూర్చుకోండి. ఇప్పుడు నువ్వు ఎంతైతే దేవునికి ఇస్తున్నావో అది నీ ప్రథమ ఫలమైనా అవ్వచ్చు, లేకపోతే నీ దశమ భాగమైనా అవ్వచ్చు, నీవిచ్చే కృతజ్ఞత కానుకైనా అవ్వచ్చు, లేకపోతే నీవు దేవుని కొరకు ప్రత్యేకంగా తీసింది అయినా అవ్వచ్చు, లేకపోతే ఏది ఇచ్చినా నీవు దేవుని కొరకు ఎంతగా నీ హృదయపూర్వకంగా ఇస్తున్నావో ఆ ఇచ్చిన దానికి దేవుడు అక్కడ ఒక గృహాన్ని సిద్ధపరుచునుగాక. నమ్మండి. అంటే ఇదేదో స్వలాభం కోసం కాదు. హల్లెలూయా. నాకు కూడా ఒక గృహం కట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ కాదు, ఇక్కడ కట్టుకుంటే స్తోత్రం, అక్కడ మాత్రం నాకు కూడా మీకులాగా ఒక గృహం ఉండాలి. హల్లెలూయా. అంటే మీరు ఎంతగా దేవుని నమ్మకంగా, ఒక చిన్న సందర్భం చెప్పాను కదా, పాస్ గారికి ఏమో ఓ చిన్న గుడిసెను, ఆ చర్చిలో ఉన్న విశ్వాసకేమో ఓ పెద్ద బంగ్లా ఇచ్చారనుకో, బాగుండిద్దా? హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ బంగారు పట్టణంలో ఒక మంచి స్థానం మనం కలిగి ఉండాలి. అందుకని ఒక మాట అంటాడు పౌలు గారు, అంటాడు, ఏమంటాడంటే, మీరు విశ్వాసములో ఉంటే మేము బ్రతికినట్టే. ఆమె మీరు విశ్వాసములో నిలిచి ఉంటే మేము బ్రతికినట్లే. పౌలు గారంట అనే మాట, మీరే మాకు కిరీటాలు అంట. మీరు లేకపోతే కిరీటాలు లేవు. హల్లెలూయా. ఎవరు లేకపోతే? విశ్వాసులు లేకపోతే కిరీటాలు లేవు. ఒకరోజు బహుమానం పొందుకోవాలి అంటే, నీవు బహుమానం పొందుకోవాలి అంటే నీవేం చేయాలంటే నీతో పాటు నీ కుటుంబాన్ని నడిపించాలి, నీతో పాటు నీ ఇరుగు పొరుగు వారిని నడిపించాలి. నీవు బహుమానం పొందుకోవాలి అంటే నీతో పాటు నీవు స్థిరపరచబడి మరి కొంతమందికి దేవుని సువార్తను ప్రకటించాలి. సంఘం విస్తరించాలి అని అంటే ఒకే ఒక మాట, సేవకుని ప్రయాస కంటే సంఘ బిడ్డల ప్రయాస ఉండునుగాక. ఇప్పుడు సంఘ బిడ్డలు సువార్త ప్రకటించాలి అన్న భారం ఉంటే, దేవుని గురించి కొంత చెప్పాలి అన్న ఆశ ఉంటే,
తప్పకుండా ఆ ఆశను దేవుడు తీర్చునుగాక. ఏదో ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోతే అదంత ప్రయోజనకరంగా ఉండదు. ఎప్పుడు అది ప్రయోజనకరంగా మారుస్తుందంటే నువ్వు నడిచి మరి కొంతమందిని నడిపించిన. ఇప్పుడు దైవజనుని యొక్క పాత్ర ఏంటి? మరి సేవకునిగా మీరేం చేస్తారంటారా? నేను చేయాల్సింది ఏంటంటే వాక్యం బోధించటం, కాపాడటం, స్థిరపరచటం, బలపరచటం, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చెప్పి వదిలేసేయటం కాబట్టి ఈ మాటల్లో మన ముందు ఈ ధనవంతుని మన ముందు ఉంచటానికి గల ఒక ఉద్దేశం చెప్పి నేను ముగిస్తాను. ఇతని కలిమి విస్తరించింది కానీ అతడు చివరికి జీవాన్ని పొందుకోలేదు. నేను అంటాను, అతడు పరలోకానికి ఏమాత్రము అర్హత సంపాదించుకోలేదు. ఇతని గురించే ఎందుకు చెప్పాలి అని అంటే, యేసయ్యే ఎందుకు ఉపమానంగా చెప్పాడు అని అంటే, ఒక హెచ్చరిక చేయడానికి. ఆ హెచ్చరిక ఏంటంటే, మీరు అలా ఉండొద్దు, మీరు ఎలా ఉండాలో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి అంటే, ఈ ధనవంతుని ద్వారా దేవుడు, ఈ బుద్ధిహీనుడైన ధనవంతుని ద్వారా దేవుడు మనకేం బోధిస్తూ ఉన్నాడంటే, మనం బుద్ధిహీనులం కాకుండా, మనం దేవుని మరిచిపోకుండా, దేవుని చిత్తాన్ని చేస్తూ, దేవుని రాజ్యం జీవాన్ని కలిగి ఆ దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి అని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ధనవంతుడైన అబ్రహాము పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడైన యోబు పరలోకంలో ఉన్నాడు. ధనవంతులైనటువంటి వారు చాలామంది పరలోకంలో ఉన్నారు. ఎందుకున్నారు అంటే, వారు దేవుని మాటకు విధేయత చూపించి, దేవుని చిత్తాన్ని చేసి, దేవుని మార్గములో ముందుకు వెళ్ళారు కాబట్టి ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ ధనమే అని చెప్పి దేవుని విడిచిపెట్టిన వారు నరకంలో ఉంటారు. ఎవరు? యోధ ధనాన్ని ప్రేమించాడు, దేవుని విడిచిపెట్టేశాడు. ఎక్కడున్నాడు? ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అవునా? కానీ ధనం దేవుడిచ్చిందే. ఇచ్చిన దాన్ని బట్టి మనం దేవునికి ఇస్తూ, దేవుని మాట విని, దేవునికి లోబడి, దేవుని చిత్తాన్ని చేస్తూ ఆయన రాజ్యం కొరకై సిద్ధపడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమె. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నిత్య జీవానికి మేము వారసులం అవ్వాలి అంటే ఒకని కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. అవును, ఒక ఉపమానాన్ని మా మధ్యలో ఉంచారు. బుద్ధిహీనుడైన ధనవంతుడయ్యా, అతడు గర్వించి దేవుడు ఇచ్చిన దానిలో ఏమాత్రం కృతజ్ఞత లేని జీవితంగా దేవుని మర్చిపోయి, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే బుద్ధిహీనుడిగా ఉన్నాడయ్యా. బుద్ధిహీనులే దేవుడు లేడని అనుకుంటారు. న్యాయ విరోధముగా ఆస్తిని సంపాదించుకునేవాడు బుద్ధిహీనుడే. ఇసుక మీద తన ఇల్లు కట్టుకునేవాడు కూడా బుద్ధిహీనుడే. అయితే మేము నీ మాట విని లోబడి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచే. అవును, మొదట రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి అన్నారు. మేము అలా వెతికి నీ రాజ్యము కొరకై సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి. పరలోకములో మీరు ధనాన్ని కూర్చుకోండి అన్నారయ్యా. పరలోకములో ధనాన్ని కూర్చుకోవటం. అవును, మాకు కలిగిన దానిలో నమ్మకంగా మీ కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకములో మేము కూర్చుకోగలం. అక్కడ చెమట పట్టదు, తుప్పు పట్టదయ్యా. ఆ కొరకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నారు. ఆ పరలోకంలో మా కొరకు ఏమేమి బహుమానాలు సిద్ధపరిచారో మాకు తెలియదు. ఈ భూమి మీద ఉండగానే పరలోకములో ధనాన్ని సమకూర్చుకునేవారిగా, బహుమానాన్ని పొందుకునేంత ప్రయాసం మేము పడినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తూ మీరే సహాయం చేయండి
ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. చిన్న మీ బిడ్డలందరినీ బలపరచండి. వాక్కు వెలుగులో మీ బిడ్డలను బలపరచండి. బుద్ధిహీనులు కాక బుద్ధిమంతులుగా మీ రాజ్యం కొరకై సిద్ధపడి ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచే. మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయి. మీ బిడ్డలకున్న బంధకాలన్నీ విడిపించండి. వాక్యానుసారంగా మీ బిడ్డలు కట్టబడుతూ దేవా ఆత్మీయంగా ఎదుగుతూ అనేక మందికి దీవెనకరంగా మీ బిడ్డలు మార్చమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు మీరు తీర్చి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారూన్ ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037 మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.